అండ్ వన్ మోర్ ఇష్యూ మనం చూసుకున్నట్లయితే పిల్లల విషయానికి వద్దాం ఇప్పుడు. సో పిల్లల్లో చూసుకుంటే అందరు పిల్లలు ఒక రకంగా ఉండరు, కొంతమంది ఏమో మంచి క్లెవర్ గా ఉంటారు. ఇప్పుడు ఒక ఇద్దరు పిల్లల్ని తీసుకున్నాం అనుకోండి, ఇద్దరు ఒకటే స్కూల్లో చదువుతూ ఉంటారు, సో ఇద్దరికి ఈక్వల్ గా చెప్తారు, బట్ ఒకడు క్లెవర్ గా ఉంటాడు, ఒకడు బాగా డల్ గా ఉంటాడు. సో వీడికి మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, వీడికి కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ మెమరీ పవర్ ని పెంచుకోవడం అనేది అసలు సాధ్యం అవుతుందా పిల్లలకి, లేకపోతే అలానే ఉంటారా వాళ్ళు, అసలు వీళ్ళకి ఇంతే అని వదిలిపెట్టేసుకోవాల్సి వస్తుందా? అస్సలు అలా కాదు. మెమరీ పవర్ ఇంప్రూవ్ అవ్వడానికి, కిడ్స్ కాన్సన్ట్రేషన్, మీరు ఈ మధ్యలో గమనిస్తే కిడ్స్ కి కాన్సన్ట్రేషన్ పవర్ చాలా తగ్గిపోయింది. అంటే ఎవరికి అంత ఓపికలు ఉండట్లేదు, అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది. వన్ మెయిన్ రీజన్ ఫోన్స్, టీవీస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. వన్ వే కదా. ఇప్పుడు మన కాన్వర్సేషన్, మీరు మాట్లాడుతున్నారు, వింటున్నారు, రిప్లై ఇస్తున్నారు, నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఫోన్ కానీ టీవీ కానీ ఓన్లీ వన్ వే కదా. సో మీకు అక్కడ నుంచి ఏం రిప్లై రాదు. సో అది ఎలా ఉంటుంది, ఇలా స్వైప్ చేస్తున్నా దాని మీద సైకలాజికలీ చాలా ఎఫెక్ట్ వస్తుంది. అందుకే రీసెర్చ్ చెప్తుంది వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్. అదొకటి. అండ్ బట్ చేయాల్సినవి ఏంటిది, ఇప్పుడు ఒకటి కొంచెం ఫోన్స్ అండ్ టీవీస్ తక్కువ చేసేసి, మీకు ఎగ్జామ్స్ టైంలో అయినా డైలీ అయినా ట్యాపింగ్, జస్ట్ ఇలా పిడికిలు తీసుకుని ఇలా ట్యాపింగ్ పిల్లలకి రెగ్యులర్గా చాలా చాలా మంచిది. ఫుల్ బాడీ ట్యాపింగ్, ఫుల్ బాడీ ట్యాపింగ్, అండ్ తప్పకుండా ఇలా హెడ్ మీద చిన్న ట్యాపింగ్, ఫుల్ బాడీ ట్యాపింగ్ ఒక 2 to 3 minutes. మనకైనా మీరు అబ్జర్వ్ చేయండి, అంటే లైక్ మసాజ్ లాగా చేయమంటారా? జస్ట్ ఇలా ట్యాపింగ్, సర్క్యులేషన్ చాలా మంచిగా అయ్యి వెంటనే చాలా యాక్టివ్ ఫీల్ వస్తుంది అనమాట. మనకి ఆ స్ట్రెస్ అంతా పోయి చాలా కామ్ అనిపిస్తుంది. మనకైనా తప్పకుండా చేస్తాను, పెద్దవాళ్ళకు కూడా ఇస్తాను. సో అది ట్యాపింగ్ ఒకటి. సెకండ్ వచ్చేసి ఏంటంటే హాకిని ముద్ర అంటారు. ఇది కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. మీరు గమనించారా, చాలా మంది పెద్ద పర్సనాలిటీస్ ఎలాన్ మస్క్ లాంటి కూడా అప్పట్లో చాలా ఇలా పెట్టుకుంటారు, రజనీకాంత్ గారు, ఇలా వీళ్ళందరిది బాగా ఫేమస్ అయింది ఆ టైంలో. ఇది ఏంటి అసలు, ఇది యాక్చువల్లీ ఇది ఇలా ఫింగర్ టిప్స్ అని హాకిని ముద్ర అంటారు దీన్ని. ఇది కూడా అంతే, మెమరీ పవర్ పెరగడానికి, కాన్సన్ట్రేషన్ పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి ఒకటి భ్రమరి ప్రాణాయామం. పిల్లలు కనుక చేయగలిగితే అగైన్ ఆ వైబ్రేషన్ ఏదైతే రిలీజ్ అవుతుందో భ్రమరి లేదా ఓం మంత్ర, ఆ వైబ్రేషన్స్ రిలీజ్ అవుతాయి చూసారా, అది చాలా చాలా హెల్దీ, మనకి చాలా హెల్దీ, అబ్బాయిలకైనా అమ్మాయిలకి. సో కాన్సన్ట్రేషన్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ సర్టెన్ ఆసనాస్, ఊర్ధ్వ తాడాసనం, వాళ్ళకి హైట్ పెరగడానికి ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ఫుల్ బాడీ స్ట్రెచ్ అవుతుంది కదా. సో ఒకటే పాయింట్ని చూస్తూ చేస్తాం మనం, సో కాన్సన్ట్రేషన్ అంతా బాగా పెరుగుతుంది. త్రియక్ తాడాసన్, వీరభద్రాసన్ ఇలాంటివి ఎక్కువసేపు కొంచెం సేపు ఉంచగలగాలి వాళ్ళని ఆసనాలు. కాన్సన్ట్రేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది దాంతో కూడా. ఓకే. సో పిల్లల్లో కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఇన్ని రకాల ఆసనాలు వస్తున్నారు ఈ మధ్యలో. అసలు చిన్న పిల్లలు భలే వస్తున్నారు క్లాస్ కి. పేరెంట్స్ అలవాటు చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. అసలు ఎంత బాగా జాయిన్ చేస్తున్నారు అందరు పిల్లలు. పెద్దవాళ్ళ కన్నా పిల్లలే మంచి కాన్సన్ట్రేటెడ్ గా బాగా చేస్తున్నారు ఈ మధ్యలో. అసలు పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళు అందరూ కనిపిస్తున్నారు, భలే హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఇంతకు ముందు సో మీరు రకరకాల ముద్రలు చెప్తూ ఉంటారు కదా, సో ఆ ముద్రలు ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి? ఇప్పుడు ముద్రాస్ చాలా చాలా ఎఫెక్టివ్. ఎందుకంటే ఇప్పుడు ముద్రాస్ ని యూజువల్ గా లాక్స్ ఆర్ సీల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సింపుల్ జ్ఞాన ముద్ర తీసుకుంటున్నాం ఇలా 2 చేతులతో. ఏంటి, ఇప్పుడు మనకి నర్వ్ ఎండింగ్స్ ఏదైతే ఉంటాయి, మనం ప్రాణ కరెంట్ అంటాం దాన్ని. ఈ ప్రాణ అనేది ఏ పార్ట్ ఆఫ్ ద బాడీకి ఎంత రీచ్ అవ్వాలి, ఎక్కువనా తక్కువనా, ఎక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అనేది మన ముద్ర పెట్టినప్పుడు అది చూసుకుంటుంది అనమాట. ఆ ప్రాణ ఫ్లో అనేది మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ 5 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, పంచభూతాలు, ఎయిర్, వాటర్, స్పేస్, ఎర్త్, ఇవి ఈ 5 ఎలిమెంట్స్ ఈచ్ ఫింగర్ రిప్రజెంట్స్ ఒక్కొక్క ఎలిమెంట్ అనమాట. సో అది కూడా ఏది ఎర్త్ ఎలిమెంట్ ని పెంచడము, ఎయిర్ ఎలిమెంట్ ని తగ్గించడం, లేదా ఏది కావాలంటే అది, సో విండ్ ని తగ్గించడం, ఇలా అన్నిటిని జనరేట్ చేసుకుంటూ వెళ్తాయి. సో అందుకని మనకి ముద్రాస్ అంత బాగా పనిచేస్తాయి. అండ్ మనకు 2 చేతులు ఉంటాయి కదా, 2 సైడ్లు పెట్టుకుంటాం. రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ రిప్రజెంట్స్ సన్, సోలార్. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ రిప్రజెంట్స్ మూన్, లూనర్. సో ఈ 2 యాక్టివేట్ అయినప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది, అన్ని ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. సో అందుకని 2 చేతుల్లో మనం ముద్రాస్ ని పెట్టుకుంటాం. అందుకే ముద్రాస్ అంత పవర్ఫుల్ అనమాట, అంత బాగా పనిచేస్తాయి. ఓకే.